కివీస్ టీమిండియా పాలట తేనె పూసిన కత్తి. మాటల తూటాలు కవ్వింపులు లేకుండానే విజయాలు సాధించడం కివీస్ గేమ్ ప్లాన్. పాక్ ఆసీస్ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే మనోళ్లు కివీస్పై ఆ స్థాయి ఆటతీరును ప్రదర్శించారు. 2019 వరల్డ్ కప్ సెమీస్, 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదే గేమ్ ప్లాన్తో టీమిండియాను ఓడించింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టుకు సవాల్ విసురుతోంది. మరి కివీస్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? టీమిండియా గేమ్ చేంజర్గా మారుతుందా? కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఓవైపు టీమిండియా, మరోవైపు న్యూజిలాండ్ సై అంటే సై అంటున్నాయి. గ్రూప్ స్టేజ్లో టీమిండియా చేతిలో ఓటమి తప్ప మిగతా మ్యాచ్ల్లో గెలుపుతో కివీస్ ఫైనల్ చేరుకోగా భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చింది. దుబాయ్ వేదికగా జరగనున్న తుది పోరులో గెలుపు కోసం రెండు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో రెండు జట్ల బలబలాల కంటే దుబాయ్ స్టేడియంలోని 22 అడుగుల పిచ్చే ఎక్కువ ఇంపాక్ట్ చూపెట్టనున్నది. దుబాయ్లో ఆడిన గ్రూప్ సెమీస్ మ్యాచ్లో అన్ని టీంలలోని స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. మేటి ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లే బ్యాటర్లకు దడ పుట్టించారు. ఫైనల్లోనూ మణికట్టు మాయగాళ్లు మాయ చేయడానికి రెడీ అంటున్నారు. దుబాయ్ పిచ్ను బట్టే భారత జట్టు 4 స్పిన్నర్లతో బరిలో దిగుతోంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో పాటు స్పిన్ విభాగం ఎప్పుడూ లేనంత వెరైటీగా కనిపిస్తోంది. అటు కివీస్ అమ్ముల పొదిలోనూ స్పిన్నర్లకు కొదవలేదు. ప్రస్తుత తరంలో కెప్టెన్ షాన్ టర్న్ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్కైనా కష్టమే. ఇక రచిన్ రవీంద్రతో పాటు బ్రాస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ భారాన్ని మోయనున్నారు. వీరిలో షాన్ టర్న్తో టీమిండియా భారీ ప్రమాదమే పొంచి ఉన్నది. భారత జట్టు అంటేనే చెలరేగిపోయే మిచెల్ షాంటర్న్ మరోసారి టీమిండియా ఆట కట్టించడానికి ఐఎమ్ రెడీ అంటున్నాడు. స్పిన్కు అనుకూలించే దుబాయ్లో రెండు జట్ల మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదు. బౌలింగ్లో బ్యాటర్ల పనిపట్టడం, బ్యాటింగ్లో స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టడం మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్ల్లో స్పిన్తో ప్రత్యర్థి పనిపట్టిన టీమిండియా స్పిన్ దళం మరోసారి మాయ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన మ్యాజిక్తో కివీస్ ప్లేయర్లను కట్టడి చేస్తాడన్న ఆశతో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు బ్యాటర్లకు అగ్ని పరీక్ష కానున్నది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని దుబాయ్ పిచ్పై పరుగులు రాబట్టడం అంత తేలికైన పని కాదు. టైటిల్ పోరులో బ్యాటర్లు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు భారీ స్కోరు చేయని కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ పోరులో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ, గిల్, శ్రేయస్, హార్దిక్, కేఎల్ రాహుల్ ఇలా బ్యాటర్లు ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. కివీస్ జట్టులో మాజీ కెప్టెన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డరెల్ మిచెల్ బ్యాటింగ్లో కీలకం కానున్నారు. మరి భారత బౌలర్లను వీళ్లు ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉన్నది. ఇవన్నీ ఒకెత్తైతే న్యూజిలాండ్ జట్టు మరో ఎత్తు. ఐసీసీ టోర్నమెంట్లో అండర్ డాగ్స్ గా బరిలో దిగడం, సెమీఫైనల్, ఫైనల్ కు చేరడం ఆ జట్టుకు పరిపాటిగా మారింది. తుది పొరలో ఓటమితో వెనుదిరగడం న్యూజిలాండ్ చరిత్ర. ఐసీసీ టోర్నీల్లో ఎక్కువసార్లు సెమీఫైనల్, ఫైనల్ చేరిన ఆ జట్టు టైటిల్ కొట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతుంది. క్రికెట్ హిస్టరీలో న్యూజిలాండ్ అంటేనే ఆల్రౌండ్ పవర్. అద్భుతమైన బ్యాటర్లు, బౌలర్లకు తోడు కళ్ళు చెదిరే ఫీల్డింగ్తో ప్రత్యర్థుల ఆట కట్టిస్తుంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఆటతో ఫైనల్ వచ్చిన న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నది. ఈసారి టీమిండియాపై గెలిచి టైటిల్ కొట్టేస్తామని ఆ జట్టు కెప్టెన్ షాన్ టర్న్ ప్రకటించాడు. మరి కివీస్ టీం సవాలును టీమిండియా ఎలా స్వీకరిస్తుందో చూడాల్సిందే. టీమిండియాకు మాత్రం కివీస్ కొరుకుడు పడని కొయ్యే. 2019 వరల్డ్ కప్ సెమీస్లో, 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీ సేనపై కివీస్ సాధించిన విజయాలు భారత జట్టు అభిమానులకు పీడకలే మిగిల్చాయి. ఇప్పుడు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ ఆ జట్టు నుంచే సవాలు ఎదురవుతుంది. మాటల తూటాలు, కవ్వింపులు లేకుండానే భారత జట్టుపై విజయాలు సాధించడం కివీస్ గేమ్ ప్లాన్. టీమిండియా పాలిట తేనె పూసిన కత్తిలా మారిన కివీస్ గేమ్ ప్లాన్ ను టీమిండియా ఈసారి బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాల్సిందే. జట్ల బలబలాలు, తుది జట్ల అంచనాలు ఎలా ఉన్నా దుబాయ్లోని పిచ్ పైనే అందరి దృష్టి నెలకొన్నది. మరోసారి టాస్ కీలకం కానున్నది.
ఒకవేళ టాస్ గెలిచిన టీం ముందు బౌలింగ్ చేపట్టాలా, బ్యాటింగ్ చేయాలా అనేది $1 మిలియన్ ప్రశ్న. అంచనాలకు అందని దుబాయ్ పిచ్ పై అంచనాలకు అందని ఆట తీరు ఆడినుల్లే ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ గా నిలవడం మాత్రం ఖాయం.